ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న మంత్రిమండలి సమావేశంలో వచ్చే నెలలో ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులు, అధికారుల వసతికి సంబంధించి సమావేశంలో చర్చకు రానుంది. విశాఖలో అధికారిక నివాసాలు, కట్టడాలకు సంబంధించి 3-man కమిటీ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న మంత్రిమండలి సమావేశం వచ్చే నెలలో ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ విజయవాడ నుంచి మరింత సమాచారం అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి, ఇంకా ఎంతసేపు సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది? ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. గత 2 గంటల నుంచి కూడా సమావేశం కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం 40 అంశాలతోని కేబినెట్ ఎజెండాలో ఉన్నాయి. చాలా కీలకమైన అంశాలకు సంబంధించి కూడా ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలియబోతుంది. ప్రధానంగా ఉద్యోగులు అట్లాగే ఉపాధ్యాయులకు సంబంధించిన పోస్టుల భర్తీకి, ఇదేతుందో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇంకా దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెట్టుబడులు ఏదైతే ఉందో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ప్రతిపాదనల మేరకు దాదాపు 19,000 కోట్ల రూపాయల వరకు కూడా ఏపీలో పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ప్రతిపాదనలకు ప్రభుత్వానికి పంపింది. ఈ ప్రతిపాదనలకు కొద్దిసేపటి క్రితమే ఏపీ మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇంకా దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వచ్చే నెలలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రధానంగా కళ్యాణ లక్ష్మి, దాంతోపాటు షాదీ తోఫా, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా వైఎస్ఆర్ సురక్ష లాంటి పలు కీలకమైన సంక్షేమ పథకాలను కూడా ఏపీ ప్రభుత్వం వచ్చే నెల అమలు చేయబోతుంది. ఈ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఇంకా దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధానంగా చూసినట్టయితే పెట్టుబడులకు సంబంధించి ఇప్పుడే పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసింది. ఈ పెట్టుబడులకు సంబంధించి ఏ విధంగా పెట్టుబడులు వచ్చాయి, ప్రధానంగా విశాఖ క్యాపిటల్ ఏదైతే ఉందో విశాఖను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే రోజుల్లో కూడా సీఎంతో పాటు మంత్రులు కూడా డిసెంబర్ నాటికి అక్కడ పూర్తి స్థాయిలోని క్యాపిటల్లోనే ఉండేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీ ఇప్పటికే విశాఖలో పర్యటించింది. విశాఖలోని ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మంత్రులకు సంబంధించిన నివాసాలు, దానికి సంబంధించిన హెచ్ఓడి కార్యాలయాలకు సంబంధించి కూడా ఇప్పటికే కార్యాలయాల భవనాలను కూడా పరిశీలించింది. దీనిపై కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. ఎందుకంటే విశాఖ క్యాపిటల్గా వెళ్ళే నేపథ్యంలోని అక్కడ మౌలిక వసతులు ఏ విధంగా ఉండాలి, దాంతోపాటు మంత్రులకు సంబంధించిన కార్యకలాపాలు ఏ విధంగా, కార్యాలయాలు ఏ విధంగా ఉండాలి, దానిపై కూడా ఇప్పటికే త్రిసభ్య కమిటీ ముఖ్యమంత్రితో చర్చించిన నేపథ్యంలో ఈ త్రిసభ్య కమిటీకి సంబంధించి నివేదిక ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలోనే చర్చించబోతున్నారు. ఇంకా దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ప్రభుత్వంపై పూర్తి స్థాయిలోని ఫోకస్ పెట్టాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలోని కరువు తీవ్ర స్థాయిలో తాండవం చేస్తుంది. ఈ నేపథ్యంలో కరువు ప్రభావిత ప్రాంతాలు, ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కడప, కన్నూరు లాంటి ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విజయనగరం, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్న నేపథ్యంలోని ఆ ప్రాంతాలకు సంబంధించి ఈ విధంగా ఆదుకోవాలి దానిపై కూడా కేబినెట్లోని చర్చించబోతున్నారు. ఇంకా కేబినెట్ ఎజెండా అంశాలు ఈ విధంగా ఉంటే కేబినెట్ సమావేశంలోని ఎజెండా పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి మంత్రులతోని విడిగా సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ తాజా పరిస్థితులు, దాంతోపాటు చంద్రబాబు బెయిల్ తర్వాత రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, దాంతోపాటు ఇటు వైసీపీ చేపట్టిన సామాజిక బస్సు యాత్ర ఇప్పటికే రాష్ట్రంలోని 3 ప్రాంతాల నుంచి కూడా కొనసాగుతుంది. ఆ బస్సు యాత్రకు సంబంధించి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది దానిపై కూడా ముఖ్యమంత్రి మంత్రివర్గ చర్చలతోని చర్చించబోతున్నారు. ప్రధానంగా చంద్రబాబు బెయిల్ తర్వాత ప్రజల్లో కొంత సింపతి క్రియేట్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఇది ఓటుగా మలిస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అధికార పక్షానికి ఎంతవరకు ఇబ్బందులు తలెత్తాయి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి మంత్రుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. ఇంకా దాంతోపాటు రాజకీయంగా అంశాలు, ప్రధానంగా తెలంగాణ
తెలంగాణలోని వచ్చే నెల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలోని సెటిల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటు తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన ప్రభావం కొంతమేరకైనా సరే ఏపీ ఎన్నికల మీద పడే అవకాశం ఉన్నట్టు నేపథ్యంలోని తాజా రాజకీయ పరిణామాలపై కూడా ముఖ్యమంత్రి చర్చించినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే మొత్తం 40 నుంచి 40 వరకు కూడా కేబినెట్ ఎజెండాలో ఉన్నాయి. గత 2 గంటల నుంచి కూడా ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. పలు కీలక అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలి.